నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైస్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ అందులో ఇది ఒక డిఫరెంట్ వర్షన్ అండి. మరి ఈ చికెన్ ఫ్రై తయారీ విధానం ఎలాగో చూసేద్దామండి. దీనికోసం నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దీనిలోకి సాల్ట్, పసుపు, కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, అందుకు నేను 1.5 స్పూన్ దాకా కారం వేసాను. చికెన్ మసాలా ఇది కూడా 1 స్పూన్ వేసుకోండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. మంచి పెరుగు అండి, కమ్మగా ఉండాలండి పెరుగు. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ముక్కలన్నింటికి మసాలా అనేది బాగా పట్టుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ను ఒక 1 అవర్ దాకా వదిలేయండి. అదే ఓవర్నైట్ మ్యారినేట్ చేస్తే సూపర్గా ఉంటుందండి. మరి ఈ ఫ్రై కోసం కావాల్సిన ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకుందామండి మనము. దీనికోసం ప్యాన్ ఉంచేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 3 ఎండుమిర్చి, ఒక 1 ఇంచ్ దాకా దాల్చిని, ఒక 3 ఇలాచి, ఒక 4-5 లవంగాలు, జాపత్రి అండి, ఇది కూడా వేసేసుకుందాము. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ షాహీ జీరా, ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలండి. ఇలా తయారు చేసిన ఈ మసాలా చికెన్కి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. చల్లారిన తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచుకొని ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. వేడైన ఆయిల్లో 2-3 ఉల్లిపాయలు పెద్దవి ఇలా చిన్న పీసులుగా కట్ చేసి వేయించాలండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఉల్లిపాయల్లో ఇప్పుడు ఇదివరకే మనం చికెన్లో కూడా వేసామండి అల్లం వెల్లుల్లి. ఇప్పుడు కూడా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసేద్దాము. ఈ చికెన్ని కూడా ఇప్పుడు బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న చికెన్ని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టడం వలన చికెన్లో అంతా వాటర్ వచ్చేసింది చూడండి. కాసేపటి తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, దీంట్లో అంతా వాటర్ ఇలా వచ్చి ఉంటుంది. చికెన్ అంతా చక్కగా ఉడికిపోయింది చూడండి. మరోసారి దీన్నంతా ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న దీనిలో ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుందామండి. దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇవంతా వేసిన తర్వాత మరి కాసేపు ఇలాగే వేయించాలి. ఈ పచ్చిమిర్చి ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవరు ఈ చికెన్కి మంచి టేస్ట్ ఇస్తాయండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ మసాలా పౌడర్ ఇప్పుడు వేసేద్దాం. ఇది వేసిన తర్వాత దీని టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇది వేసిన తర్వాత అంతా కలుపుకుందామండి. మరి కాసేపు ఇలాగే వేయించుకోవాలి చికెన్ని. ఇది అన్నంలోకి సైడ్ డిష్గా దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకున్న చికెన్లోకి ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని కట్ చేసి దీని మీద వేసేద్దామండి. మరోసారి అంతా ఇలా కలుపుకుందామండి. ఇలా మ్యారినేట్ చేసి చికెన్ని ఫ్రై చేసుకుంటే సాఫ్ట్గా, మాయిస్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్విక్గా ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోవచ్చు. అంతే అండి, గుమగుమలాడే చికెన్ ఫ్రై మీ ముందర రెడీగా ఉంది. దీన్ని ఎలా సర్వ్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను చూడండి. మనం తయారు చేసిన చికెన్ ఫ్రై ఇలా ఒక బౌల్లో వేసేసి దాని మీద పలావ్తో కప్పేయాలండి. నేను చేసిన పుదీనా పలావు నా ప్రీవియస్ వీడియోస్లో ఉందండి, డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా మీకు ఇస్తాను. ఇలా పలావ్తో కప్పేసిన తర్వాత దాని మీద ఉంచిన ప్లేట్ని ఇలా ఫ్లిప్ చేయడం అండి. అంతే అండి. ఇప్పుడు ఆ బౌల్ తీస్తే చూడండి ఎలా కనిపిస్తుందో. చూసారా, చూస్తూనే నోరు ఊరిపోతుంది. ముక్కలైతే ఎంత సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగున్నాయండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.